డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. 4 రోజుల కిందట రోజా ఢిల్లీలో పార్లమెంట్లో నితిన్ గడ్కరీని కలిసి బాగా హల్చల్ చేసిన వ్యవహారం ఒకటి మీడియాలో బాగా హైప్ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు రోజా ఢిల్లీ ఎందుకు వెళ్ళింది అనే క్వశ్చన్ అయితే రైజ్ అయింది. నగరి నియోజకవర్గంలో బిల్డ్ చేస్తున్న ఒక నేషనల్ హైవే దాంట్లో భాగంగా మరి 600 సంవత్సర ఏళ్ల నాటి ఒక టెంపుల్ని రిమూవ్ చేస్తున్నారు. అది రిమూవ్ చేయకుండా ఆపండి అని మరి నితిన్ గడ్కరీకి మెమరాండం ఇవ్వటానికే వెళ్ళారు అనేది బయటకు కనపడుతూ ఉన్నా, దీని వెనక అపాయింట్మెంట్ ఇప్పించిన మిథున్ రెడ్డి కావచ్చు, లేకపోతే వీళ్ళతో పాటు అటెండ్ అయిన గురుమూర్తి కావచ్చు, ఇంకా కొంతమంది వైసీపీ లేడీ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా వెళ్ళారు అనగానే దాని వెనక ఏదో ఒక ప్లాన్ ఉంటుంది. దీని వెనక జగన్మోహన్ రెడ్డి హస్తం లేకుండా ఇలాంటిది ఒకటి జరగదు అనే ఊహ అయితే చాలామందికి ఉంది. ఎందుకు వెళ్ళారు, అసలైన నిజం ఏమిటి అనేది ఇప్పుడు ఆలస్యంగా బయటకు వస్తున్న ఆ నిజం ఏమిటనేది మీ ముందు పెట్టే ప్రయత్నం ఈ వీడియోలో చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇక అసలు విషయానికి వస్తే, నగర నియోజకవర్గంలో వేయబడుతున్న ఒక నేషనల్ హైవే దాంట్లో భాగంగా 600 ఏళ్ల కిందటి టెంపుల్ ఒకటి రిమూవ్ చేస్తున్నారు. అక్కడికి చుట్టుపక్కల ఊర్ల నుంచి కానీ, ఆ చుట్టుపక్కల ఉన్న మండలాల నుంచి కానీ దేవతామూర్తులను తీసుకొచ్చి అక్కడ పెద్ద ఎత్తున సంక్రాంతికి ఉత్సవం జరుగుతుంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన టెంపుల్, అది మామూలు టెంపుల్ కాదు అని చెబుతూ ఇప్పుడు దాన్ని రిమూవ్ చేస్తున్నారు. కాబట్టి మీరు దాన్ని ఆపండి అని అడగటానికి నితిన్ గడ్కరీ దగ్గరికి వెళ్తే, నితిన్ గడ్కరీ కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పక్క నుంచి రోడ్డు వేయటానికి ల్యాండ్ ఎక్వైరీ చేసిస్తే మాకేం అభ్యంతరం లేదు అని చెప్పాడని, దీంతో ఇక ఇప్పుడు చంద్రబాబు బండారం మొత్తం బయటపడిపోయింది, టెంపుల్స్ అంటే ఆయనకు ఏమాత్రం గౌరవం లేదు అని ఏవిడ వ్యాఖ్య చేస్తారు. కానీ అసలైన విషయం ఇక్కడే ఉంది. చాలా రోజులుగా మరి ఆర్కే రోజా వైసీపీలో ఉన్నప్పటికీ, ఆవిడ గతంలో ఫైర్ బ్రాండ్ పేరు ఉన్నప్పటికీ కూడా స్తబ్దుగా ఉంటుంది. వ్యవహార శైలి మొత్తం అంబటి రాంబాబు, పేర్ని నానియో ఇలాంటి వాళ్ళే బాగా హైపుల్లో వాళ్ళు నడుస్తున్నారు. అలాంటి సమయంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త అసైన్మెంట్ రోజాకి అప్పచెప్పాడు. అందులో భాగంగానే ఆవిడ వెళ్ళింది. మరి ఈ రోజాకి అపాయింట్మెంట్ ఇవ్వడం కోసం మిథున్ రెడ్డి, గురుమూర్తి అందరూ కలిసి వచ్చారు. అంటే యాక్చువల్గా మిథున్ రెడ్డి ఒక ఎంపీ, గురుమూర్తి కూడా ఒక ఎంపీ. కానీ ఆర్కే రోజా కనీసం ఎమ్మెల్యే కూడా కాదు. కానీ ఈ పార్టీలో పెద్ద ప్రముఖ స్థానంలో ఉంది, నెంబర్ 2 ఆవిడే అని అనుకుంటానికి కూడా ఏం లేదు. ఆర్కే రోజా ఎక్కడో అట్టడుగును పడిపోయి ఉంది ఈ రోజుకి. అలాంటి రోజా ఇప్పుడు పార్లమెంటులో వెళ్ళి నితిన్ గడ్కరీని కలవటానికి అపాయింట్మెంట్ ఇప్పించి ఆయనతోటి మాట్లాడి వస్తున్నారంటే ఖచ్చితంగా ఇందులో జగన్మోహన్ రెడ్డి హస్తం లేకుండా ఉండే అవకాశమే లేదు. ఎందుకు ఇప్పించుంటారు, ఇప్పుడు ఏం చేయటానికి మరి జగన్మోహన్ రెడ్డి కూడా పూనుకున్నాడు అనేది అసలైన వ్యవహారం ఇక్కడ. ప్రస్తుతం కల్తీ నెయ్యి అంశంలో ఈ స్వామివారికి జంతు కొవ్వుతో కలిసిన నెయ్యితోటి నివేదన చేశారు ప్రసాదాలు. అలాగనే ఆ ప్రసాదం కూడా భక్తులకు వితరణ చేసి మరి ప్రజారోగ్యం దృష్ట్యా కావచ్చు, సనాతన ధర్మం దృష్ట్యా కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద దోషిలాగా నడిబజార్లో నిలబడి ఉంది. కాకపోతే సిబిఐ సిట్ ఇచ్చిన ఛార్జ్ షీట్ ప్రకారంగా మరి పెద్దలందరూ తప్పించుకున్నారు, కిందనున్న వాళ్ళని మాత్రం పట్టుకున్నారు అనే ఒక భావన ఇప్పుడు మళ్ళీ కనపడుతున్నప్పటికీ, ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారం ఏంటి అంటే, కల్తీ నెయ్యి అంశంలో జగన్మోహన్ రెడ్డి ఒక దోషిలాగా నిలబడ్డాడు. దానికి ఆయన క్రిస్టియానిటీ అదే దానికి కారణమై కూర్చుంది. అంటే ఇప్పుడు కల్తీ నెయ్యి వ్యవహారం మత రంగు కూడా పూసుకుంది. ఆయన క్రిస్టియన్ అవటం మూలానే హిందూ దేవాలయాల మీద ఆయనకి ఏమాత్రం గౌరవం లేదు, హిందూ సాంప్రదాయాలంటే ఆయన అసలు తీసి పక్కన పడేస్తాడు అనే రకమైన ప్రచారం ఒకటి నడుస్తుంటే, ఇప్పుడు దాన్ని తిప్పికొట్టడానికి జగన్ కూడా చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన సొంత జిల్లాలో ఒక నందీశ్వర స్వామి ఆలయం ఒక విగ్రహ ప్రతిష్టకు వెళ్ళటం కావచ్చు, విగ్రహ ప్రతిష్ట ఆయనే సొంతగా చేయటం కావచ్చు, ఇక తర్వాత ఉగాది వేడుకల్లో సతీ సమేతంగా పాల్గొనటం కావచ్చు. అబ్బాయి హిందుత్వం మీద నాకు ఎటువంటి చెడ్డ భావన ఏం లేదు, నేను హిందువులకి చాలా ఫర్గా ఉంటాను అని చెప్పే ప్రయత్నం ఒకటి జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ 600 ఏళ్ల కిందటి టెంపుల్ వీళ్ళకి గుర్తొచ్చింది తప్ప, అందులో నగర నియోజకవర్గంలో ఏం జరిగినా ఆర్కే రోజా అయితే పట్టించుకునేది కాదు.
అసలు ఈ నగరికి ఆ రోజానే వద్దు, ఏవిడ దాష్టికం మేము తట్టుకోలేకపోతున్నాం అని కంప్లైంట్లు ఇస్తా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గతంలో ఆవిడకే టికెట్ ఇచ్చాడు కాబట్టి అందరూ వ్యతిరేకం చేసి ఆవిడని ఓడించారు. ఇప్పుడు రోజాతోటి నగరిలో కలిసి వచ్చే నాయకులు కానీ నాయకురాళ్ళు కానీ ఎవరు లేరు. అలాంటిది ఇప్పుడు కొంతమందితోటి నగర నియోజకవర్గంలో జరుగుతున్న వ్యవహారం మీద ఆవిడ వెళ్ళింది అంటే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి కోసమే అనేది కనపడిపోతా ఉంది. ఇప్పుడు ఏమిటి, ఈ నితిన్ గడ్కరీ చెప్పిన అంశం ఈ నేషనల్ హైవే బిల్డ్ చేస్తున్న సమయంలో దారిలో అడ్డంగా ఉంది కాబట్టి దాన్ని రిమూవ్ చేయటానికి ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. కాదు ఇప్పుడు చేయకుండా ఉండాలి అని అంటే అక్కడ స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ అక్వైర్ చేసి పక్క నుంచి వెళ్ళడానికి ల్యాండ్ చూపిస్తే మరి నేషనల్ హైవేను కూడా అటు నుంచి తిప్పి తీసుకెళ్తాం, అప్పుడు టెంపుల్ ఉంటుంది అని ఇప్పుడు ఒక బాల్ని చంద్రబాబు నాయుడు కోర్టులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే 600 సంవత్సరాల కిందటి టెంపుల్ని రిమూవ్ చేస్తున్నా కూడా ఇదిగో చూడండి చంద్రబాబు నాయుడు పట్టించుకోవటం లేదు. ఇక మీదట రోజా ప్రతిరోజు ఇదే అంశాన్ని పట్టుకొని మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటారు. మరి నిన్న ఉగాది కార్యక్రమాల సందర్భంగా కూడా జగన్ ఏదో సతీ సమేతంగా అటెండ్ అయితే మీ భార్య లేరి, మీ ఇంట్లో ఆడవాళ్ళు బయటకు రారా, మీ ఇంట్లో ఆడవాళ్ళతోటి మీరు పండగ చేసుకోరా అని కొన్ని మాటలు కూడా మాట్లాడింది. దీనంతా ఎందుకు, రివర్స్ అటాక్ చేయటానికి. ఏ కల్తీ నెయ్యి మీద జగన్మోహన్ రెడ్డి మరి హిందుత్వం దాంతో టార్గెట్ అయి ఉన్నాడో దాన్ని సబ్సైడ్ చేయటం కోసం ఇప్పుడు చంద్రబాబు నాయుడికే అసలు హిందూ దేవాలయాల మీద ఏమాత్రం గౌరవం లేదు అని చెప్పటానికి మాత్రమే ఆ మెమరాండం పనికొస్తుంది. ఎందుకు, నితిన్ గడ్కరీ చెప్పిన దాని ప్రకారంగా అయితే స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్గా తీసుకొని పక్కకు మార్చదలుచుకుంటే మారుస్తాం అని చెబుతున్నట్టుగా కూడా ఇప్పుడు ఆవిడ చెబుతుంది. అలాంటిది ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో ఎవరు కలిసి ఉన్నారు? ఎన్డీఏ అని అంటే కేంద్రంలో మరి బీజేపీ నేతృత్వంలో నడుస్తున్న ఎన్డీఏ గవర్నమెంటు, మరి ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో నడుస్తున్న ఎన్డీఏ గవర్నమెంటు. అలాంటిది ఏదైనా ఇప్పుడు ఇలా వచ్చిందనుకోండి, అందులో ఇమీడియట్గా వాళ్ళతోటి వాళ్ళు మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. కానీ స్టేట్ గవర్నమెంట్ అక్వైర్ చేసిస్తే అంటే ఏదో పరాయి రాష్ట్రం అయినట్టుగా, వాళ్ళ పాలనలో లేని రాష్ట్రంలో ఏం మాట మాట్లాడతారో ఆ మాట మాట్లాడాడు ఇక్కడ నితిన్ గడ్కరీ. ఈ మాటతో కానీ ఈ దేవాలయం పట్ల కానీ వీళ్ళకేం నిబద్ధత లేదు. రోజాకి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మిథున్ రెడ్డికి కానీ గురుమూర్తికి కానీ. అసలు గురుమూర్తి అంటే తెలిసిందే కదా అందరికీ, ఆయన జగన్మోహన్ రెడ్డి నంది అంటే నంది, పంది అంటే పంది. అందుకనే కదా ఆయనకి తిరుపతిలో టికెట్ ఇచ్చారు. ఈ గతంలో జగన్మోహన్ రెడ్డికి ఫిజియోథెరపీ చేసిన కారణానికి టికెట్ ఇచ్చిన ఆయన అంత లాయల్గా ఉంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి కోసం కోర్టు దాకా వెళ్ళి మొట్టికాయలు కూడా వేయించుకొని వస్తున్నాడు. అలాంటి గురుమూర్తి రోజాతోటి కలిసి అక్కడ దాకా వెళ్ళాడు అని అంటే దాని వెనక జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఉండకుండా ఉంటాయా? అంటే యాతావాత చూస్తే ఇప్పుడు ఈ హిందుత్వం అనే గొడవని చంద్రబాబు నాయుడు కోర్టులోకి బాల్ని నెట్టడానికి చేస్తున్న ఒక విపరీతమైన ప్రయత్నం లాగా కనపడుతోంది. దీనికోసమనే ఇప్పుడు పార్లమెంట్ దాకా వెళ్ళి మెమరాండం ఇచ్చి కొంచెం మీడియాలో హైప్ తీసుకొస్తే ఇక దాని మీద అందుకుని రోజా రోజు ప్రెస్ మీట్లు పెడతా ఉంటుంది. చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని అందరినీ దుమ్మెత్తిపోస్తూ ఉంటుంది. మళ్ళీ ఇక ఈ వ్యవహారం కల్తీ నెయ్యిలో హిందుత్వ వ్యవహారం అనేది జగన్మోహన్ రెడ్డికి అంటకుండా దూరం వెళ్తుందని ఒక ప్లాన్ వేశారు. మరి ఈ ప్లాన్ ఏ రకంగా పారుతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.